బాడీ వేడెక్కడానికి మందేసా. హాయ్ అండి. డాకు మహారాజ్ మూవీ గురించి చెప్పాలంటే నాకైతే ఓకే ఓకే అనిపించిందండి. స్టోరీ అయితే మటుకు ఏం లేదండి, అసలు టూ ప్రిడిక్టబుల్ అనమాట. స్టోరీ అయితే మటుకు జస్ట్ మూవీని అలా మూవీ లాగా చూస్తే స్టోరీ పరంగా స్టోరీ పక్కన పెట్టేసి ఏదో ఫస్ట్ హాఫ్ అయితే ఓకే ఓకే అలా అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. సెకండ్ హాఫ్ ఏం లేదండి, అసలు ఏం లేదు. స్టోరీ అయితే సెకండ్ హాఫ్ టూ ప్రిడిక్టబుల్ అనమాట. ఫస్ట్ హాఫ్ అయినా కొంచెం బెటర్ కానీ అంత ఇంత బాగుంటుంది. సెకండ్ హాఫ్ అయితే ఏం లేదండి, అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం సీను, నెక్స్ట్ ఏం చేస్తాడు అనేది కంప్లీట్గా ప్రిడిక్ట్ చేసేయచ్చు అండి. అంతలో ఏం లేదు అసలు సెకండ్ హాఫ్. ఒకవేళ స్టోరీ పరంగా పక్కన చూసినా కూడా సీన్స్ కూడా నాకైతే ఎంత హై ఏం అనిపించలేదండి. సెకండ్ హాఫ్ అయితే అసలు సారీ అండి, అంతగా అనిపించలేదు. టూ బోరింగ్ అనమాట సెకండ్ హాఫ్ అయితే. ఫస్ట్ హాఫ్ కొంచెం అంతా ఇంత బెటర్ ఉంటుంది. ఇంకా ఫస్ట్ హాఫ్లో ఇది ఉంటుంది చూసారా, ఇంటర్వెల్ అయితే మటుకు నైస్ అండి. ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ అయితే బాగుంటుంది, కొంచెం అంత ఇంత బాగుంటుంది. ఇంటర్వెల్లే బాగుంటుందండి ఫస్ట్ హాఫ్లో, క్లైమాక్స్ కంటే ఇంటర్వెల్లే బాగుంటుంది అనమాట. ఓకే, ఇంకా సెకండ్ హాఫ్ గురించి అయితే ఏం లేదండి. సెకండ్ హాఫ్ అసలు క్లైమాక్స్ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అలా ఏదో కొంచెమన్నా అందరికి తెలిసిందేగా, వీళ్ళని చంపేస్తాడో అయిపోద్ది. బట్ అదైనా సరే వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఫైట్ సీక్వెన్సెస్ కానీ ఇంకేమైనా కానీ కొంచెం ఇంట్రెస్టింగ్గా పెట్టింటే బాగుంది అనిపించింది. బట్ అది కూడా ఏం లేదనమాట. ఫస్ట్ హాఫ్లోనే కొంచెం ఇంటర్వెల్ వల్ల బాగుంది అనిపించింది, కానీ లేకుంటే అంతే. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే బాలయ్య బాబు బాగా చేశారు, అందరు యాక్టింగ్ అయితే బాగుంది. స్టోరీ అయితే అది, యాక్టింగ్ అయితే ఇలా. ఇంకా విజువల్స్ అయితే మటుకు 3 డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటుందండి. ఒకటి బాగా ఊటీ టైప్ ఉంటుంది చూసారా, ఊటీ టైప్ ఉండే దాంట్లో ప్లస్ ఒక డిజర్ట్ ఎడారి మాదిరి ఉంటుంది, ఎడారి ఉంటుంది చూసారా, ఆ ఎడారి దాంట్లో ఉండే లొకేషన్ ఒకటి, ఇంకొకటి మంచులో ఉండే లొకేషన్ అయితే అసలు కొంచెం కొత్తగా అనిపిస్తుంది అనమాట. మనమైతే గేమ్ ఆఫ్ థ్రోన్స్లో చూస్తాం అంతే, తర్వాత ఇంకా మంచులో ఉంది చూసారా, అదైతే బాగుంటుంది అనమాట. బట్ కొద్దిసేపు ఉంటుంది, బట్ బాగుంటుంది అనమాట. ఇంకా స్టోరీ ఏముంటుందండి, స్టోరీ మొత్తం రొటీన్ కొట్టుడే. ప్రజలకి ఏదో ఆపద వస్తుంది, హీరో వస్తాడు, హీరో వీళ్ళని చంపేస్తాడు, ప్రజలను కాపాడుతాడు, అంతే. అదే స్టోరీ అండి. అదే సెకండ్ హాఫ్ మొత్తం అదే. ఫస్ట్ హాఫ్లో కొంచెం ఒక పాప ఉంటుంది, ఆ పాపను రక్షించడానికి సంథింగ్ ఏదో చేస్తూ ఉంటాడు. బట్ అది చేసే క్రమంలోనే బాగా అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్. బట్ సెకండ్ హాఫ్ అయితే మటుకు సారీ గైస్, అదే అండి నాకైతే ఇలా అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.